ఉడికిన అన్నం తినాలి, మంచినీళ్ళు తాగాలి. తాగితే ఈదులోనే కళ్ళు తాగాలి. 10 రూపాయలు వేస్ట్ అయినా సరే కానీ మంచి కళ్ళు తాగాలంటే గుడాలు, గుడ్డు, సరుపులు. ఏమే అట్లా బయటకు వెళ్ళి వస్తా నేను. బోల్దామంటే శాతని కాదని ఫ్రెండ్స్ తను బయటకు వెళ్తావా? దీనమ్మ జీవితం. ఆఫీస్లో వర్క్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయని ఇంటికి వస్తే ఇంట్లోనేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు మనం బ్రతుకుతున్నామా ఫ్రెండ్స్? ఈ కష్టాల కోసమే పుట్టామా మనం? వీటన్నింటికి దూరంగా ప్రకృతికి దగ్గరగా కాసేపు ఒక గంటనైనా రిలాక్స్ అవ్వాలని ఉంది. అందుకే మన పక్కనే ఒక ఈతవనం ఉంది ఫ్రెండ్స్. అక్కడికి పోయి సరదాగా కాసేపు గడిపొద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాయపూల్ మండలంలోని తిమ్మక్కపల్లి విలేజ్కి వెళ్తున్నాము. అక్కడ ఊరికే కళ్ళు దానికి రిలాక్స్ అవ్వడం కాదు, ఆ చెట్టు నుండి కళ్ళు ఎలా వస్తుంది, ఆ చెట్టు నుండి కళ్ళు ఎలా తీస్తారో ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈయనే మన ఈ ఈతవనం ఓనర్. ఏం పేరన్నా? స్వామి గౌడ్. చెప్పండి ఒకసారి ఈతవనం గురించి చెప్పండి ఒకసారి. ఎన్ని ఎకరాలు ఉంటుందన్న మొత్తం? ఎకరం పెట్టినా సార్. ఎకరం పెట్టినా. ఎకరం పెట్టినావు అంటే ఎన్ని చెట్లు వస్తాయి ఎకరానికి? అంటే ఎకరానికంటే ఒక 12 లైన్లు ఉన్నాయి. ఒక లైన్కు 80 లెక్కలు పట్టినాయి. 1060 చెట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ 3 గదాలు పెట్టినా, ఇటు గదంన్నర పెట్టినా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా ఇంకా ఫ్యూచర్లో పెట్టేవాళ్ళు ఎక్కడ 3 గదాలు పెడితే పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే కొన్ని చెట్లు ఇలా మొలిసి పురుగుబడి అటు ఇటు చనిపోతాయనే ఉద్దేశంతో నేను కొంచెం ఇట్లా దగ్గర పెట్టినందుకు అన్ని చెట్లు కవర్ అయినాయి. కొంచెం చెట్లు ఎందుకేమో కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. ఎన్ని చెట్లు వస్తాయన్న? 1000 చెట్లు. 1000 చెట్లు. ఒక్క చెట్టు నుండి ఎంత కళ్ళు వస్తుంది? ఒక్క చెట్టుకు 2.5 నుంచి 3 లీటర్లు. అంటే పొద్దున ఒకటేసారి గీస్తారు. సాయంత్రం ఇట్లా ఏముండదు. మళ్ళీ సాయంత్రం ఏముండదు అన్న. పొద్దున ఒకసారి గీస్తారు. ఒక చెట్టు నుండి 2 నుంచి 3 లీటర్ల కళ్ళు వస్తుంది. కళ్ళు అంటే ఇప్పుడు లీటర్కి ఎంత ఉంటుంది? అది లీటర్ అంటే మేము చెట్టు అట్లా ఇస్తాం. ఎంత పడ్డా 200 కాడికి ఇచ్చేస్తాం. లీటర్కి 200. చెట్టు లొట్టి మొత్తం 200 ఇస్తాం అన్న. లొట్టి ఎన్ని లీటర్లు ఉంటుంది? లొట్టి మినిమం 4 లీటర్లు ఉంటుంది. ఒకసారి లొట్టి తీసుకొస్తారు. ఇక్కడనే ఉండి ఇదేనా లొట్టి? ఇట్లా ముందు కూర్చుతుంది. గాడు ఉంది ఎదురుగా. ఫ్రెండ్స్, ఇదే లొట్టి. దీనిలో 4 లీటర్ల కళ్ళు వస్తుంది. డైలీ అన్నకు 4 లీటర్ల ఒక చెట్టు నుండి 4 లీటర్ల కళ్ళు వస్తుంది. 4 లీటర్ ఒక లొట్టి. నిన్న సాయంత్రం చెట్టు గీకి పెడితే ప్రొద్దున వరకు ఈ లొట్టి నిండుతుంది అన్న? నిండుతుంది, మొత్తం నిండుతుంది. అంటే కొంచెం మడ్డి ఉంటే కొంచెం ఒక 1/2 లీటర్ అని వాటర్ వేస్తాము. దాంతో అది ఇది కలుపుకొని మొత్తం కొంచెం తక్కువ అటు ఇటు అయినా 3.5 లీటర్లు. ఒక్కొక్క పెద్ద చెట్టు నిండుతుంది, ఒక్కొక్కటి తక్కువ. మామూలుగా తాడి చెట్లు అంటే పుల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి కదా. ఇవి కూడా కొన్ని మడ్డి ఉంటుంది కదా అన్న, కొంచెం పుల్లగా అవుతుంది. ఇది కూడా కొన్ని సప్పగా పడతాయి, కొన్ని తీయగా పడతాయి. కూడా పుల్ల కళ్ళు ఉంటుంది, ఈత కళ్ళు ఉంటుంది, మత్తు కూడా వస్తుంది. మడ్డి ఉంటే మత్తి వస్తుంది. మడ్డి లేకుండా నీట్గా కడిగేస్తే స్వీట్గా నీర లెక్కలు ఉంటుంది. ఒకసారి కళ్ళు ప్రాసెస్ చూపెడతా. ఫ్రెండ్స్, అన్నయ్య మనకి ఇప్పుడు కళ్ళు ఎలా తీస్తారో చూపెడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది నిన్న సాయంత్రం తీసిరా? సాయంత్రం తీసినాం. ఇది పడ్డ కాడికి 2.5-3 లీటర్లు అయితే ఉండొచ్చు. 2.5-3 లీటర్లు అవుతుంది. తీయ ఉంటుందా పుల్ల ఉంటుంది? అంటే తీయగా ఉంటుంది. అంటే ఇలా మడ్డి వేసి పెడితేనే, మడ్డి ఉంటేనేమో పుల్లగా కానీ గట్టిగా సప్పగా కానీ చేదుగా ఉంటుంది. ఏం లేకుంటే ఇట్లా క్లీన్ చేసేస్తే కొంచెం తీయగా ఉంటుంది. నీరు అంటే ఏందన్నా? నీరు అంటే స్వచ్ఛంగా కొత్త లొట్టేసి కొత్తగా ఆకులు వేసి
ఏం వేయకుండా మంచిగా నీట్గా కట్టేస్తే అది కొంచెం కొబ్బరి నీళ్ళు లెక్కల పడి అంటారు. అట్లా కొంచెం మడ్డి ఉండి కొంచెం అట్లా వాటర్ అది ఇది కలిపి కట్టేస్తే అది కొంచెం పుల్లగానన్నా గట్టిగానన్నా అవుతుంది, కళ్ళు అవుతుంది. ఓకే, ఒకసారి కళ్ళు వచ్చే ప్రాసెస్ చెప్పాను. ఫస్ట్ ఇట్లుంటుంది అన్న చెట్టు, ఫస్ట్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఎరకలైనతోటి చెట్టు ఓపిచ్చేస్తాం. ఇది మన గౌడు చెక్తాడు. ఓకే, చెక్కిన తర్వాత ఇది గట్టిగా అయిపోయింది, ఒక 15 రోజులు అయింది మనం కోసిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే దీనికి ఆకులు వేస్తాం, అట్లా ఆ చెట్లలాగా ఈ విధంగా అవుతుంది. ఇట్లా ఉలి పెట్టిన తర్వాత మెల్లమెల్ల గీకిన కొద్దీ ఇట్లా పడుతుంది. ఈ కాట్లు వేస్తాడు, కాటేసి కొంచెం 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 కట్ అయ్యి ఇట్లా వచ్చేస్తుంది. మెల్లమెల్లగా ఈ కాటు నుండి ఒక్కొక్క చుక్క ఇట్లా కారుకుంటా ఈ కుండలో పడుతుంది. అంతే అంతే సార్. రాత్రి నుంచి పొద్దున వరకు కుండ అనేది నిండుతుంది. 4 నుంచి 5 లీటర్ల కళ్ళు వస్తుంది. వస్తుంది. ఎప్పటి నుండి వస్తున్నావు ఇక్కడికి? నెల 2 నెలలకు వచ్చి 2-3 నెలల నుంచి వస్తున్నావు. కళ్ళు మంచిగా ఉంటుందా ఇక్కడ? ఏముంటుంది నచ్చినట్టు. మామూలుగా అందరూ మందు కళ్ళు తాగుతుంటారు కదా, ఇది ఎట్లా ఉంటుంది? ఇంకా మందు కళ్ళు దాకానే కదా వీడికి వచ్చుడు. అయితే 10 రూపాయలు అయినా సరే కానీ 10 రూపాయలు వేస్ట్ అయినా సరే కానీ మంచి కళ్ళు తాగాలంటూ అంతే కదా. సార్ ఇట్లా పొద్దుగల మస్తు దూరంకి వెళ్ళి వస్తారు సార్. మేము అంత నమ్మకం కాబట్టి గజ్వేల్ నుంచి వచ్చారు సార్ వీళ్ళు. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఈ తరంలో కళ్ళు తాగుతారు వీళ్ళు. కళ్ళు న్యాచురల్గా నచ్చిందంటే మనసు కొట్టుకుంటది కదా. ఎన్ని డబ్బులు పెట్టి మందు అయినా అంత తృప్తి ఉండదు. తాగేటప్పుడు మందు తాగుతూనే ఉంటాం కానీ దీని మీదకి రాదు. ఉడికిన అన్నం తినాలి, మంచినీళ్ళు తాగాలి, తాగితే ఈదులోనే కళ్ళు తాగాలి. హోటల్ తిండి కూడా తినేసారు. కళ్ళు తాగుతారు. రేపు వస్తా అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం గేసేటప్పుడే ఫోన్ చేస్తా. 10 ఎక్కువైనా సరే తక్కువైనా సరే తమ్మి మంచి కళ్ళు ఇవ్వమని చెప్తాం. మంచిది ఇస్తాడని నమ్మకంతో 20 కిలోమీటర్ దూరం వచ్చి తాగుతున్నాం. ఓకే, కళ్ళు ఎట్లా మత్తు కోసం తాగుతారా ఆరోగ్యం కోసం? హెల్త్ కోసం యూరిన్ సాప్ ఉంటది, బాగుంటది అని తాగడం. మత్తు కోసం తాగేదైతే అన్ని మత్తు వస్తాయి. ఆ డ్రగ్స్ మత్తే, గంజాయి మస్తే అన్ని వేసేటి అన్ని అవే చేస్తారు కదా. మందు లేదా, మందు గింత 20 కిలోమీటర్లు వచ్చి తాగవలసిన మత్తు కోసం అయితే దాన్ని 1 కోట తాగి నిమ్మలంగా అనుకోవచ్చు. చెప్పు తాత, నువ్వు చెప్పు. నేనేం చెప్పాలి? ఏదో చెప్పు. కళ్ళు ఇట్లా గ్లాసులో తాగితే మంచిగా ఉంటుందా లేకుంటే దీంట్లో తాగితేనే మంచిగా? ఎందుకు? ఇంట్లో తాగితే నిమ్మలంగా ఉంటుంది, గిలాసులు తాగితే జొక్క తాగినట్టు. కళ్ళు నంచుకోవడానికి గుడ్లు తొక్కు వేడిగా గుడాలి సార్. వేడి గుడాలు ఇవన్నీ మేస్తారా అన్న? అవును సార్. ఇక మా ఇంట్లోనే చేసిరా? మా అన్న కొడుకుంటూ డైరెక్ట్ చేసుకొస్తాడు. ఓకే, సర్వపిండి కూడా. సర్వపిండి, మక్క అటుకులు. ఉన్నది కదా, ఇది ఉంటే మడ్డి. ఈ మడ్డితో ఏమైందంటే కొంచెం మత్తులా వస్తుంది. ఇది ఇందులో ఏం వేసేది అనిపిస్తుంది. ఈ ఈతవనం నుండి ఇక్కడికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు హైదరాబాద్ కూడా సప్లై అవుతుంది. ఈ అన్నయ్య ఇప్పుడు కట్టేది హైదరాబాద్కి వెళ్తుందంట పార్సల్. ఇది ఫ్రెండ్స్, ఈ ఉట్టి కళ్ళు తాగితే అసలు
మంచిగా ఉంటుంది కానీ దాంట్లోకి మంచిగా గుడాలు కానీ సర్వపిండి కానీ ఇంకేదైనా స్పైసీగా ఉండేది నంజుకొని తింటే కౌసు ఇంకో బుక్క ఎక్కువ తిన్నాం. తాత కౌసు కావాలంట. ఫ్రెండ్స్ చుక్కలు చుక్కలుగా కళ్ళు ఎలా పడుతుందో మీకు క్లియర్గా చూపిస్తాను. గౌడన్ నిన్న సాయంత్రం ఏం చేస్తారంటే కత్తితో చెక్కగానే కళ్ళు అనేది ఒక్కొక్క డ్రాప్గా పడుకుంటూ జారుతుంటూ ఇగో దీంట్లోంచి డైరెక్ట్గా కుండలోనే పడుతుంది. ఇలా ఒక్కొక్క చుక్క నిన్న సాయంత్రం నుండి మార్నింగ్ వరకు పడుకుంటూ ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 4 లీటర్స్ వరకు కళ్ళు తయారవుతుంది. ఈ కళ్ళు గిక్కడంలో గౌడన్ల కష్టాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా ఎట్లుంటుంది అంటే చెట్టు చిన్నదైతేనేమో రిస్క్ తగ్గుతుంది, కానీ కష్టం మాత్రం ఏమాత్రం తగ్గదు. ఈ చిన్న చెట్లు ఎట్లుంటాయి అంటే ముళ్ళు చాలా దట్టంగా ఉంటాయి, ఈ ఈతాకులు చాలా షార్ప్గా ఉంటాయి. పని చేసేటప్పుడు కానీ ముఖం మీద గీసుకొని అప్పుడప్పుడు రక్తం వస్తూ ఉంటుంది కూడా. అయినా సరే వీళ్ళకి మొత్తం అలవాటు అయిపోతుంది. రోజు అంత ఎంత వస్తాయి అవి? 500 వస్తాయి. రోజుకు ఒక 500 వస్తాయి. ఏమేమి తీసుకొస్తావు డైలీ? పక్కట్లు, గుడాలు, గుడ్లు, సర్వపిండి, సండే అయితే చికెన్. డైలీ మాత్రం 500 పక్కా వస్తాయి అంతే. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఇంత చిన్న ఈత చెట్ల నుండి కళ్ళు తీసే పద్ధతితో పాటు దీని వెనుకున్న కష్టాన్ని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రకృతి మనకిచ్చే ప్రతి వస్తువు వెనుక ఎవరో ఒక శ్రమ దాగి ఉంటుంది. గౌడన్ల ఈ కష్టానికి, నా ఈ ప్రయత్నానికి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కనుక నా చెప్పు, డూ సబ్స్క్రైబ్ అని. డో సబ్స్క్రైబ్.